ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ రైస్ ఐటెం అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దానికి కావాల్సిన ఐటెం చూద్దాం రండి. సో ముందుగా 2 పెద్దవి వెల్లుల్లిపాయలు, అల్లము, తర్వాత వెండి కొబ్బరి ఫ్రెండ్స్ బాగా ఇట్లా కట్ చేసి పెట్టుకోండి, త్వరగా గ్రైండ్ అవుతుంది. తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు ఫ్రెండ్స్. కరివేపాకు అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్, పచ్చిది తీసుకోండి. తర్వాత 2 లవంగాలు, 4 మిరియాలు, 1 చెక్క వేసేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. 80% గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? పూర్తిగా పేస్ట్ లాగా వద్దు. ఓకే, ముందుగా మనం తాలింపు కోసం ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసేయండి ఫ్రెండ్స్. గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసేయండి. సో కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నాకు కావాల్సినంత, నేను రైస్ ఎంత చేసుకున్నాను అంత, దానికోసం కావాల్సినంత వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి ఒక ఎండుమిర్చి వేయండి ఫ్రెండ్స్. కరివేపాకు వేయండి తాలింపు కోసము. ఓకే ఫ్రెండ్స్, ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా కారం లేకుండా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. దీన్ని డిన్నర్కైనా చేసుకోవచ్చు మీరు, లేదా మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేడివేడిగా ఎప్పుడైనా తినాలనుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్, అవి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఒక 70% బాగా ఫ్రై చేయాలి. ఓకేనా? పూర్తిగా మగ్గే అవసరం లేదు, ఈ మీడియంలో మగ్గితే చాలు. తర్వాత ఉద్దిబేళ్ళు అంటారు కదా, ఉద్దిబేళ్ళు కొంచెం వేసుకోండి. దీంట్లో యాక్చువల్లీ పల్లీలు కూడా వేసుకోవాలి. నా దగ్గర పల్లీలు అవైలబుల్ లేదు, అందుకోసమే ఉద్దిబేళ్ళు ఒకటే వేసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. సో మాడిపోకుండా చూసుకోండి. ఫ్రై చేసిన తర్వాత మీరు ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేయండి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ అనేది ఆయిల్ అంతా పైకి తేలాలి ఫ్రెండ్స్, బాగా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. అప్పటి వరకు బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బాగా అంతా కలపాలి. కలిపిన తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ వేసుకున్నామండి. సో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలపండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పసుపు వేయండి 1 టేబుల్ స్పూను. తర్వాత గరం మసాలా వేయండి. తర్వాత ధనియాల పొడి వేయండి. సో పసుపు కొంచెము. ఓకేనా? నేను వేసిన ఐటమ్స్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, తర్వాత చికెన్ మసాలా పొడి ఫ్రెండ్స్. ఇది చికెన్ మసాలా పొడి వేస్తున్నాను నేను. ధనియాల పొడి, గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తినండి. మీరు ఎప్పుడు చేసి ఉండరు ఈ ఐటెం అనేది. నేను యూట్యూబ్లో కూడా చూసాను, ఈ ఐటెం అనేది ఎక్కడ చేయలేదు, ఫస్ట్ టైం నా ఛానల్లోనే ఉండేది. ఓకేనా? మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా రైస్ ఐటెం కొత్తగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్లేవర్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో సైడ్కి మీరు దోసకాయలైనా కట్ చేసుకుని పెట్టుకుని తినొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి ఫ్రెండ్స్. ఇలా ఉండాలి. ఆయిల్ మొత్తం బాగా రిలీజ్ అవ్వాలి, పచ్చి వాసన మొత్తం పోయి ఉండాలి ఫ్రెండ్స్. అలాగైతే రైస్ కలిపిన స్మెల్ అనేది, తినక ముందే స్మెల్ అనేది అంత స్మెల్ వస్తుంటుంది ఫ్రెండ్స్, మసాలా వాసన. అప్పటికప్పుడు తినేయాలనిపిస్తుంది, అంత బాగా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. చూసారా, ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. చాలా గ్రీన్ ఉంది కదా మనం వేసినప్పుడు పేస్ట్ అనేది, ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అవుతేనే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థము. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మీరు రైస్ ముందుగా చేసి పెట్టుకుంటారు కదా, ఆ రైస్ అనేది పొడిగా చేసి పెట్టుకోవాలి. అలాగైతే రైస్ కూడా బాగుంటుంది. నేను స్టోరా రైస్ చేశాను కాబట్టి ఆ అన్నంని నేను కొంచెం పొడిగా చేసుకున్నాను. మీరు సోనా మసూరి రైస్ అయినా బాస్మతి రైస్ అయినా చేసుకుని తినారంటే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఇది ఉంటుంది కదా, పాలక్ రైస్ అని చేస్తుంటారు కదా, కరివేపాకు రైస్ అని చేస్తుంటారు కదా, దానికంటే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీని సైడ్గా మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని అయినా తినొచ్చు, దోసకాయ కట్ చేసుకుని అయినా తినొచ్చు. పెరుగు పచ్చడి ఉంటుంది కదా, దాని సైడ్ డిష్గా పెట్టుకొని కూడా కలుపుకొని కూడా తినొచ్చు ఫ్రెండ్స్. మీ మూడోట్లో ఏదైనా చాయిస్ చేసుకోండి. నేను దోసకాయ, ఉల్లిపాయలు నేను సైడ్కి పెట్టుకొని తింటాం మేము రైస్లోకి. చూడండి, వేడివేడి అన్నము. ఇది యాక్చువల్లీ స్టోరా రైస్. ఇది రేషన్ బియ్యంతో చేస్తున్నాను నేను. పిల్లలకు కూడా మెత్తగా ఉంటుంది, తినిపించడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, వేడివేడి అన్నము బాగా కలిపేసి మీరు సర్వ్ చేసుకుని పెట్టుకుని తినడమే ఫ్రెండ్స్. ఇది బాగా కలపాలి ఫ్రెండ్స్. మసాలా మొత్తం బాగా పట్టేలా కలపండి రైస్కి.
మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది నా వీడియోస్ చూస్తారు కానీ లైకే చేయట్లేదు ఫ్రెండ్స్. కొన్ని ఐటమ్స్ నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అందరిలాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు వేడివేడిగా చేసుకొని తినాలి ఫ్రెండ్స్, అంతేకాదు ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఒకసారి గెస్ట్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరీ చెప్తున్నాను, ఈ ఐటమ్ ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఈ ఐటమ్ బాగుంది, నాకు బాగా టేస్టీగా బాగా వచ్చింది అంటే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్. ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తేనే మీకు తెలిసేది. నేను ఇంతగా చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. ఓకేనా? ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా అనేది నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్. బాయ్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్, మై సబ్స్క్రైబర్స్ అందరికీ బాయ్.